హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వెజిటేబుల్ పలావ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి మామూలు బియ్యం కానీ పలావ బియ్యం కానీ తీసుకొని బాగా కడిగి నానబెట్టుకోవాలి. నేనైతే పలావ బియ్యం 1.5 గ్లాస్ తీసుకున్నాను. 1.5 గ్లాస్కి 3 గ్లాసులు నీళ్లు పోస్తాను. కుక్కర్ పెట్టుకొని ఒక 5-6 స్పూన్లు నూనె, ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా కాగిన తర్వాత అందులో పట్టా, లవంగము, బ్లాక్ ఇలాచీ అని ఉంటుంది, దాన్ని దంచి వేయాలి. డైరెక్ట్గా వేస్తే అది పేలుతుంది. పట్టా లవంగాలు బాగా ఎర్రగా ఏగనివ్వాలి. అది వేగిన తర్వాత అనాస్ పువ్వు, బిర్యానీ ఆకు అవన్నీ వేసుకొని టమోటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, 4-5 కరివేపాకు రెమ్మలు వేసుకొని బాగా వేగనివ్వాలి. టమోటా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ బాగా వేగించుకోవాలి. ఇవన్నీ ఎర్రగా వేగాక ఆలు ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి బాగా వేగించాలి. అవి వేగిన తర్వాత పచ్చి బఠానీలు, అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1.5 స్పూను. ముందు వేస్తే మాడిపోతుంది అల్లం తెల్లగడ్డ పేస్ట్, అందుకని లాస్ట్లో వేసుకుంటే కమ్మటి వాసన వస్తుంది. కొంచెము కొత్తిమీర వేసి బాగా వేగనివ్వాలి. ఇవన్నీ బాగా కలుపుతూ సిమ్లో పెట్టుకొని వేగనిచ్చి తర్వాత ఒక 2 స్పూన్లు ఉప్పు వేసి దాని మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనిచ్చిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యము వాటర్ లేకుండా అందులో వేసేసి 3 గ్లాసులు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేయాలి. 3 విజిల్స్ రానిచ్చి గ్యాస్ ఆపేసి కర్డ్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది వెజిటేబుల్ పలావ్.